మూడు నెలల్లో ఉద్యమ బాట పడతామని ప్రకటించారు. ఏంటి విషయం? ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా మాట్లాడారా? సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలో గౌరవం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కష్టాలు ఉంటాయా? మేమేదో ప్రజాసేవలు చేద్దాము, ప్రజల కోసం వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలు చేసే వాళ్ళం కాదు. చందాలు స్వీకరించే ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తుల బాధలు పడతాయా? కోర్టులకు వెళ్ళే ప్రక్రియ రావటం మంచిదా? 20,000 కోట్ల పైచీలకు పైన అన్ని కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చింది లేదు. మీరు దాచుకున్న జీపీఎఫ్ నిధులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మీకు ఐడియా ఉందా? ఎంత డబ్బులు తీశారో ఫైనాన్స్ లో ఒక్క మాట కూడా మాకు బయట చెప్పే దిక్కు లేదు. 186,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. మరి ఈ డబ్బుల్లో మీకు ఇవ్వాలని అనిపించలేదా? ఇస్తామని అనిపించే సంగతి పక్కన పెడితే నా మొదటి భావన ఏంటంటే, మీ ఉద్యోగ సంఘాల్లోనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులను నియమించి ఉద్యమానికి వెళ్లకుండా ఆ శక్తులు పనిచేస్తున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అసలు మాకు కూడా ఉద్యమానికి వెళ్ళటం ఏది సరదా కాదు, ఇప్పుడు కూడా సరదా లేదు చేయాలని. కానీ రాజకీయాల్లో చేరిపోతున్నారు, ఎమ్మెల్సీలు కూడా తీసుకుంటున్నారు కదా, మీకు కూడా ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? మీకు నెల నెల జీతాలు కరెక్ట్గా 1వ తారీఖు, పెన్షన్లు కూడా నెల నెల 1వ తారీఖు అంతున్నాయా? బేల్దారు పనిచేసే కూలి కూడా ఒప్పుకోడు. 1వ తారీఖు మా అందరికన్నా ముందు జీతాలు తీసుకునేది వాళ్ళే. వాళ్ళందరికీ రేషన్ కార్డు లేదు, సంక్షేమ పథకాలు లేవు. పెన్షనర్ అని చెప్పి సిఎఫ్ఎంఎస్లో పడుతుంది కాబట్టి వాడికి ఇవ్వట్లా, సిఎఫ్ఎంఎస్లో ఉద్యోగాన్ని పడుతుంది కాబట్టి అవుట్ సోర్సింగ్ లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎత్తేసారండి. వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు కూడా అతి పేదల వాళ్ళు, వాళ్ళకు కూడా ఎత్తేసారు. ఎందుకని? వీడి కుటుంబం కాబట్టి. ఇన్ని ఇబ్బందులు ఉద్యోగులకు ఉంటే